నిధుల సంఘం చైర్మన్ ఈ ఒక్క పదవే ప్రతిపక్షానికి వచ్చేది ఒక రకంగా. అది ఇప్పుడు మొత్తం ట్రెండ్ ఈయన కూడా సెట్ చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు, లేదంటే ఒక రాజకీయ సంప్రదాయాన్ని కంప్లీట్గా మార్చేస్తున్నారా? దీనికి కారణం బాబు గారు తీసుకున్న నిర్ణయమా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమా? సభకు వెళ్ళకపోవడం, అటెండ్ కాకపోవడం. బలం ప్రకారం చూసుకుంటే మండలిలో వాళ్ళకి 30 ఉంది నెంబరు, ఇక్కడ 11 ఉంది. బలం విషయంలో పెద్ద అభ్యంతరం ఏమీ లేదు అనేది. కానీ ఆ పదవి మాత్రం ఇప్పుడు వాళ్ళకి దక్కట్లేదా ఏంటి? ఏం రాజకీయం ఇదంతా? జగన్మోహన్ రెడ్డి గారు చేజేతుల వస్తున్న పదవిని, కీలక పదవిని కూడా వదిలేసుకున్నారా ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, పిఎస్సి చైర్మన్ అంటేనే ఉన్నది ఒకటే, వీళ్ళకి వచ్చేది ప్రతి. అప్పుడు పయ్యావుల కేశవకి ఇచ్చింది వీళ్ళే, అంతకుముందు బొగ్గన రాజేంద్ర రెడ్డి గారికి వాళ్ళు ఇచ్చారు. ఒక రాజకీయ సాంప్రదాయం కొనసాగుతుంది. ఇప్పుడు సడన్గా ఆ సాంప్రదాయాన్ని మారుస్తున్నారా? ఈయన కూడా ఏమన్నా ట్రెండ్ సెట్ చేయాలనుకుంటున్నారా బాబు గారు? అంటే ఇదివరకు కాస్త విలువలతో కూడినటువంటి సంప్రదాయాలని తీసుకురావడము, అమలు చేయడము చేసిన స్టేజ్ నుండి ఇప్పుడు కంప్లీట్గా అవన్నీ వదిలేసేయాలి, కఠినంగా వ్యవహరించాలి, దుర్మార్గంగా అని అనకూడదు కానీ మొండిగా ఉండాలి అనేటటువంటి ఒత్తిడి ఆయన మీద ఉంది. ఆ ఒత్తిడిని అమలు చేస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు చంద్రబాబు అంటే ప్రతీకారాత్మక ధోరణి లేదు అంటారు, కానీ ఆయన ప్రతీకారాత్మక ధోరణి చూసిన వాళ్ళకి తెలుసు ఆయన ఎట్లా కొట్టగలడని. కానీ ఆయన ఎవరిని కొట్టాలో అంతవరకే కొడతాడు, అందరి మీద వెళ్ళి పడిపోడు ఆయన. ఎవరైనా కావాలి, ఇప్పుడు లక్ష్మీపార్వతి ఆవిడ ఇంతవరకు వెళ్ళి మొత్తుకున్నా సరే ఎవరన్నా నమ్ముతారా? ఎన్టీ రామారావు కొట్టాల్సిన టైంలో కొట్టారు, మళ్ళీ సెట్ చేయాల్సిన టైంలో సెట్ చేసుకొచ్చేసారు. అట్లాగా రాజశేఖర్ రెడ్డి ఒకప్పుడు కొట్టాల్సినప్పుడు కొట్టారు, తర్వాత ఇప్పుడు రాజశేఖర్ రెడ్డిని పొగుడుతారు. అంటే ఎప్పుడు కొట్టాలా, ఎప్పుడు లేపాలా, ఎప్పుడు చేసుకోవాలా అని బాగా తెలుసు. కానీ వీళ్ళు ఏమనుకుంటారు, ఆయన అమాయకంగా ఉంటారు, లేకపోతే ఆయన చూసి చూడనట్టు పోతారు, మొహమాటానికి పోతారు అన్నటువంటిది. ఆయన మొహమాటానికి పోరు అనే సంగతి వీళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం కంటే వీళ్ళ కోరికలు కూడా నెరవేరిస్తే పోతుంది కదా. అందులో భాగమే సోషల్ మీడియా కేసులా, పోసాని లాంటి వాళ్ళకి నోటీసులా, అట్లాగే జగన్ మీదన ముప్పేట దాడా, ఇదంతా కార్యకర్తల కోరిక మేరకు చేస్తున్నది. అధికారులను వేధించడం, అధికారుల సస్పెన్షన్ల యాక్షన్స్ అవన్నీ కూడా కార్యకర్తల యొక్క కసి, ఓ రకంగా కరెక్ట్ పదజాలం చెప్పాలంటే కార్యకర్తలు అభిమానులు కసి తీరుస్తున్నారు. జగన్ అనేటువంటి వాడిని ఇక మళ్ళీ లేవకుండా తొక్కేయాలి అన్నది వాళ్ళ కోరిక. ఆ కోరికని తీర్చే క్రమంలో ఇది ఒక అడుగు. మామూలుగా రాజకీయం అంటేనే గాయం కనబడకుండా నొప్పి తెలిసేలాగా దెబ్బ కొట్టడం. ఇప్పుడు ఈయన బాబు గారు ఏం చేస్తున్నా డైరెక్ట్గా తెలిసిపోతుంది, ఆ గాయం చేసాడు అనేది అర్థమైపోతుంది, ఆ దెబ్బ కనబడిపోతుంది. ఇప్పుడు పిఎస్సి చైర్మన్ ఇచ్చి రాజకీయం చేయడం వేరు, ఇప్పుడు కంప్లీట్గా ఆ పదవి వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడు ఏదో జనసేనకి ఏదో ఇస్తామంటున్నారు, అది మార్చేయడం అనేది ఏ తరహా రాజకీయం? బాబు గారు నిర్ణయం కరెక్టేనా? ఇక్కడ నేను చెప్తుంది ఓపెనే, అప్పుడైనా ఓపెనే, ఇప్పుడైనా ఓపెనే. ఆయన లక్ష్మీపార్వతి గురించి మాట్లాడారు ఏంటి, ఓపెన్ గానే కొడతారు కొట్టాలనుకుంటే ఆయన, అంతే ఉంటుంది ఆయనది స్టైలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇష్యూలో ఉంది, డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఇంప్లీడ్ అయింది అందులో. అప్పుడు అశోక్ గజపతిరాజు, ఆయన పేరేంటి, ఎర్రనాయుడు ఇంప్లీడ్ అయ్యారు. ఓపెన్ కదా, నీకేంటి సంబంధం? అది కేసు కాంగ్రెస్ పార్టీ పెట్టింది, తన పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ గురించి పెట్టింది, తన పార్టీ సీఎం కొడుకు గురించి పెట్టింది. అది వాళ్ళు తెలుసుకోవాల్సిన దాంట్లో ఈయన ఎట్లా ఇంప్లీడ్ అయ్యారు అంటే ఓపెన్ పబ్లిక్లో ఇదిగో కరప్షన్ కంట్రోల్ చేసే నాయకుడు. అదే సందర్భంలో భవిష్యత్తులో మళ్ళీ తనకు శత్రువు తయారు కాకుండా చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే కొంత ఫెయిల్ అయింది. అది అంతే. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి అంటే జనం ఏమనుకుంటారు అనే కాన్సెప్ట్ ఏమి లేదండి ఇక్కడ. సింపుల్, వెరీ సింపుల్. జనం ఏమనుకోవాలో డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మీకు డబ్బులు రాలేదు, పత్రిక చదవగానే రాష్ట్రం ఆర్థికంగా దిగజారిపోవడం వల్ల, జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా అరాచకం చేయడం వల్ల, ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోవడం వల్ల అమ్మ ఒడి ఇవ్వడం కష్టమవుతుంది. అయినా చంద్రబాబు గారు చాలా కసరత్తు చేసి సిన్సియర్గా సీరియస్గా పనిచేసి వచ్చే ఏడాది కన్నా సెట్ చేయమని చెప్పేసి అధికారులకి చాలా కఠినంగా వార్నింగ్ ఇచ్చారు. అధికారి ఎవడు చేయడానికి అందులో ఆయన జేబులోంచి అందించేస్తాడా బేసిక్గా. కానీ వార్త రాసేటప్పుడు ఇది పబ్లిక్కి ఏం కన్వే వెళ్తుంది, నువ్వు ఏం చేసావు అనేది కాదు, ఎలా చేసావు అనేది కాదు, ప్రజలు ఎలా ఫీల్ అయ్యారు అనేది.
అదే కదా. ప్రజలని ఫీలింగ్ ఎలా క్రియేట్ చేయడం అనేది ఒక్కటి చూసుకుంటే చాలు. ఎథిక్స్ అక్కర్లేదు, వ్యవస్థ అక్కర్లేదు. ప్రజలు మనం చేసేది కరెక్ట్ అని నమ్మితే చాలు అనేటటువంటి ఒక క్లియర్ కట్ పిక్చర్లో ఉన్నాం మనం. అందులో బాబు దానికి తగ్గట్టుగా వ్యవస్థలన్నీ నడుస్తున్నాయి. కాబట్టి ఇవాళ మీరు అడగండి, ఒక్క తెలుగుదేశం కార్యకర్తనైనా, ఒక్క జనసేన కార్యకర్తనైనా, ఒక్క బీజేపీ కార్యకర్తనైనా అడగండి, వీళ్ళందరూ డెమోక్రసీ గురించి మాట్లాడతారు. డెమోక్రసీ అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని మాట్లాడతారు. చంద్రబాబు అరెస్ట్ చేయడం అనేది డెమోక్రసీకి విరుద్ధం అని కూడా మాట్లాడతారు కదా, కరెక్ట్. మరి డెమోక్రసీలో ఈ ఫార్మెట్ అంటే ఇప్పుడు ఏమంటారు, అదే అప్పుడు ఆ ఫార్మెట్ వాడు పాటించలేదు కాబట్టి మా వాడు చేయలేదు. అప్పుడు ఫార్మెట్ పాటించలేదా? పాటించారు. అరెస్టేషన్లో జగన్ లోపల వేయించే పని ఏం చూశారు, చంద్రబాబు లోపల వేయించే పని ఆయన చూశారు. కాబట్టి ఇద్దరు ఒకరికొకరు ప్రతీకారం తీసుకున్నారు. ఇందులో ప్రజలకి ఏం సంబంధం అది తెలియక అడుగుతా. కానీ జగన్ అరెస్ట్ చేస్తే నిజం, చంద్రబాబుని అరెస్ట్ చేస్తే అబద్ధం. జగన్ చేస్తే అవినీతి, చంద్రబాబు చేస్తే నీతి. అట్లాగే ఇప్పుడు ఈ ఫార్మెట్లో కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత అంటే మనకి ఇదివరకు ఏంటంటే నాబోటోళ్ళమో లేకపోతే మన పత్రికల్లో రాసేటప్పుడు ఆ డెమోక్రటికల్ స్పిరిట్ గురించి స్టోరీ రాసేవాళ్ళు, ఇది దుర్సాంప్రదాయం ఇది అనేది. అది మిగతా జనం కూడా చర్చించేవాళ్ళు ఆ టైప్లో. అది సైకలాజికల్గా పార్టీల మీద భారం పడి వాళ్ళు బాధ్యతగా ఉండటానికి ప్రయత్నించేవాళ్ళు. 100కి 80 90 అయినా ప్రయత్నించేవాళ్ళు. ఒక 20 ఒమిట్ అవ్వచ్చు, 70-80% అన్నా లేదు తప్పు అనేటటువంటి సెట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు సీన్ మారిపోయింది కంప్లీట్గా, రివర్స్లో నడుస్తుంది. ప్రజలు కన్వే చేయడంలో సక్సెస్ అవుతున్నారా బాబు గారు ఇలాంటి విషయాల్లో? అరే మీరు ఇవాళ నేను చెప్తున్నాను కదా, ఎవరు కన్వే కావాలా? వాళ్ళ పార్టీ 3 పార్టీల కార్యకర్తలు వాళ్ళు కన్విన్స్ అయిపోతున్నారు కదా. నెంబర్ 2 సాధారణ ప్రజలు, వాళ్ళకి పేపర్ చదువుతున్నారు. పేపర్లో ఈనాడు చదివితే కరెక్ట్, బాబు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. సాక్షి చదివేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు, వాళ్ళకి కాదనిపిస్తుంది. వీళ్ళని కన్విన్స్ చేయాలని ఆయన అనుకోవట్లా. తటస్థులైన ప్రజలని ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ పేపర్, ఈ ఛానల్ చూస్తారు కాబట్టి వీళ్ళకి తను అనుకున్న వెర్షన్లోనే వార్త రాసి పెట్టడానికి మీడియా ఉంది అక్కడ. ఇదివరకు అయితే కనుక మీడియా వార్తగా రాసి పార్టీ తరఫున స్టేట్మెంట్ ఇచ్చేవాడు. ఇప్పుడు చూడండి, నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, చంద్రబాబు గారు వాళ్ళ అమ్మ నాన్నలు ఎప్పుడైనా చూపించాడా, పబ్లిక్ ఏమైనా తెలుసా అది ఇదని. దాని మీద ఎవరు స్పందించాలా? మామూలుగా అయితే బాబు గారు స్పందించాలా, లేకపోతే లోకేష్ స్పందించాలా, వాళ్ళకు నందమూరి కుటుంబం, నారావారి కుటుంబం స్పందించాలా. కానీ ఎవరు స్పందించారు? ఆంధ్రజ్యోతి స్పందించింది, 3 కాలంలో వార్త రాసింది. అప్పట్లో అమ్మన్నమ్మ గారి దగ్గరికి వెళ్తే ఇట్లా జరిగింది అట్లా జరిగింది. మరి అదే జ్యోతి నరేంద్ర మోడీ వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి పుట్టినరోజు ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్తే 25 కెమెరాలు, ఇదో పెద్ద డ్రామా అని రాసింది. ఇది 18-19 టైం. అంటే ఒకళ్ళ టైంలో ఒక పద్ధతి కరెక్ట్, ఇంకొకళ్ళ టైంలో ఇంకో పద్ధతి రాంగ్. ఇవాళ ప్రస్తుతం ఏంటయ్యా అంటే మనం ఒక రకమైనటువంటి మానసిక బానిసత్వ ధోరణిలో ఉన్నాం. మాకు నచ్చిన నాయకుడు ఏం చేసినా రైట్, మాకు నచ్చని నాయకుడు ఏం చేసినా రాంగ్. ఇది ఎప్పుడైతే పబ్లిక్లో కూడా తీసుకెళ్ళిపోతున్నామో, ఈ పబ్లిక్లో ఈ ఎథిక్స్ గురించి మాట్లాడే వ్యవస్థ ఏదైతే మీడియా కూడా అమ్ముడుపోయిందన్నామా, బానిసత్వం చేస్తుందన్నామా, లొంగిపోయిందన్నామా, ఎప్పుడైతే ఉందో ఇంకేముందని అసలు ఇవాళ ఎథిక్స్ గురించి మాట్లాడుకోవద్దు అసలు. మనం రియల్గా నాకు గుర్తొచ్చింది, మొన్న ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్ళాం. జస్ట్ అక్కడ నుంచి టీ తాగుతుంటే పక్కన డ్రైనేజ్ స్మెల్ వచ్చేస్తుంది. మామూలుగా ఏంటి డ్రైనేజ్ ఎంత స్మెల్ వచ్చేస్తుంది ఇక్కడ, ఎలా నుంచి ఫుల్ రష్గా ఉంటుంది ఆ టీ స్టాల్. ఎప్పుడు కూడా ఇరానీ చాయ్ అమ్మడం అంటే జనాలు వస్తుంటారు. వెంటనే ఎదురుగా ఆ రౌండ్ టేబుల్ దగ్గర నుంచి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మా మాటలు విని జగన్ శుభ్రంగా అప్పులు చేసి వెళ్ళిపోయాడండి, ఇప్పుడు జీతాలు ఇచ్చే అవకాశం లేదు బాబు గారికి, ఏం చేస్తారే ఆ డ్రైనేజ్లు ఎవడో క్లీన్ చేయట్లేదు. వెంటనే మేము అన్నదాన్ని అంటే అక్కడ ఉన్న వాళ్ళలో ఎంత కన్వే అయ్యారు బాబు గారు మాట్లాడినిపించింది నాకు అనమాట. అవి చూస్తూ ఉంటే అంతే. ఓకే, అది వాళ్ళు టీడీపీ వాళ్ళే కాదని పక్కన పెడితే ఒక పబ్లిక్ మధ్య ఆ తరహా చర్చ నడుస్తుంది బయట. ఇప్పుడు మరి అప్పుడు ఎందుకు జగన్ ఉన్నప్పుడు ఎందుకు చూసారు అవన్నీ, ఎందుకు తీసారు చెత్త? మరి అప్పుడు ఆయన అప్లై చేశాడు, కరెక్ట్. ఆయన అయితే చెత్త తీసాడుగా. అదే కదా. ఇప్పుడు డ్రైనేజీలు క్లీన్ చేశాడు. డ్రైనేజీలు క్లీన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం, అది మున్సిపాలిటీకి సంబంధం. పబ్లిక్ అలా ఉంటది అంటున్నాను. బాబు జగన్ గురించి మాట్లాడేసుకుంటారు అంతే. దాన్ని ఎప్పుడైతే నడుస్తున్నదో ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు ఇది కూడా ఎతికలే, జగన్ గడికి చొక్కలు చూపెడుతున్నాడు మా బాబు. అవును, అదే, అవును, ఇదే నడుస్తుంది, ఏముంది అందులో. కానీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ దీంట్లో అంటే పిఏసీకి సంబంధించి
ఇలా నిర్ణయం తీసేసుకోవడం, ఒక కొత్త సాంప్రదాయం మొదలెట్టేయడం అనేది కరెక్టేనా? రేపు పొద్దున్న ఇదే కంటిన్యూ చేస్తారా? ఇంకా ఇప్పుడు రాజ్యాంగానికి దీనికి ఏం సంబంధం లేదండి, ఇది సంప్రదాయాలు. సంప్రదాయాలు ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరైతే అత్యధికంగా ఉంటారు అన్నటువంటిదే ప్రతిపక్షం. కానీ రాజ్యాంగంలో అసలు ప్రతిపక్షం ఎట్లా ఉండాలని రాయలే. అంటే ఇందులో కూడా అత్యధికంగా ఉన్న వాళ్ళు కానీ ఇవ్వాలని ఏమన్నా ఉందా? అంటే 10 మంది ప్రతిపక్షం ఉంటే అందులో ఎవరు అత్యధికంగా ఉంటే వాళ్ళకి. అది అవును, అంతే. అంతే తప్ప ఇందులో 18 ఉండాలని గెలిచిన వాళ్ళలో అత్యధికంగా ఉండేవాడు ముఖ్యమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి. అట్లాగే రెండవ అత్యధికంగా వచ్చేటటువంటి వాళ్ళు ప్రతిపక్షం. అంతే, అవును. ఇది కాన్స్టిట్యూషన్ చెప్పేది. ఇది దీనికి ఏం చేశారు, మొదట్లో జవహర్లాల్ నెహ్రూ ఉన్న టైంలో కమ్యూనిస్టులు ప్రతిపక్షం ఇవ్వదలుచుకోలేడు, ఇవ్వదలుచుకోలేదు కాబట్టి ఓ స్ట్రాటజీ చేశారు. ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలంటే 10% ఓట్లు వచ్చినోడికి ప్రతిపక్షం అన్నది. అప్పుడేంటి ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ, అప్పుడు ప్రాంతీయ పార్టీలు లేవనుకోండి, ఈ 10% ఓట్లు సీట్లు లేవు, దెన్ ప్రతిపక్షపు అవకాశాలు లేకుండా చేయటం. అట్లాంటి ఒక సిస్టమ్, అంటే అది సభా సంప్రదాయంలో తెచ్చారు తప్పించి మరొకటి లేదు. అంతే. అందులోనే ఇది కూడా పిఏసి అనేటటువంటిది. కాన్స్టిట్యూషన్ రాసినటువంటి అంబేద్కర్ గారు ఈ 2 వ్యవస్థలకు ఒక చక్కటి ప్లాన్ చెప్పారు. ఎవరు హైయెస్ట్ వస్తే వాళ్ళ పొజిషన్ అన్నటువంటిది. కానీ లేదంటే ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఏంటి, మన కాన్స్టిట్యూషన్లో ఉన్న సిస్టమ్ ఏంటంటే ప్రతిదానికి ఒకటి క్రాస్ చెకింగ్ మెకానిజం ఉండాలి. శాసన నిర్మాణ వ్యవస్థ చేసిన పనులు కార్యనిర్వాహక వ్యవస్థ ఫాలోఅప్ చేయాలి. కానీ ఈ రెండిట్లో తేడా జరిగినప్పుడు న్యాయశాఖ జోక్యం చేసుకోవాలి. అట్లాంటి ఒక సున్నితమైన అంశం అధికార పక్షం అంతా అహంకారంతో ఆలోచిస్తుంది. వాళ్ళు చేసే తప్పులు వాళ్ళు ఎక్స్పోజ్ చేయరు, ఒప్పుకోరు. అంతే, అది ఎత్తి చూపెట్టే ఒక వ్యవస్థ ఉండాలి. దాంట్లో ఏది రైట్ అని ప్రజలు గ్రహించాలి, ప్రజలు చర్చించుకోవాలని ఒక డెమోక్రటికల్ స్పిరిట్తో తీసుకొచ్చి పెట్టారు. అందుకనినే పిఎస్సి చైర్మన్ అనేటటువంటిది కీలకమైంది. వాళ్ళు అడుగుతుంటారు, అధికారులు ఏంది మీరు అది దానికి ఎంత ఖర్చు పెట్టారు, దీనికి ఎంత ఖర్చు పెట్టారు, ఇవి అడుగుతూ ఉంటారు. వీళ్ళు అడుగుతున్నప్పుడు అధికారికి భయం ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే అది అధికార పక్షానికి వెళ్ళిపోయిందో అడిగేవాడేవాడు ఇంకా పిఎస్సి చైర్మన్ కో బొగ్గ గారు ఇది వస్తుంది, హోదా అంతే నడుస్తుంది. ఇప్పుడు జనసేనకి ఇస్తున్నారా ఆ పదవి? అంటే జనసేన అంటే ఇంకా మిత్రపక్షమే కదా. అప్పుడు మొన్న రేవంత్ రెడ్డి చేసింది తప్పు అని అనుకున్నాం. ఏం చేశాడు ఆయన, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఆయనకి ఇచ్చాడు. ఇంకా కనీసం ఆయన కాంగ్రెస్ లో చేరలేదు కదా, బీఆర్ఎస్ పేరుతో ఉన్నాడు. ఇప్పుడు అట్లా కాకుండా వీళ్ళు ఎన్డీఏ కూటమిగానే వెళ్ళారు. కూటమిలో భాగస్వామి పక్షానికి ఇచ్చి అదే ప్రతిపక్షం అంటే ఇప్పుడు ప్రతిపక్షానికి ఇవ్వాల్సింది ఇప్పుడు జనసేన ప్రతిపక్ష పాత్ర పోషిస్తే అదే కదా. ఒక రంగా తెలంగాణలో ఒరిజినల్ గా చెప్పాలి తేలుగుదేశంకే తీసుకున్నట్టు. అంతే, కొలవర్తి ఎవరు, అవును, తెలుగుదేశం తరపున జనసేనలోకి వచ్చినటువంటి ఇప్పటికీ తెలుగుదేశం ఆత్మతోనే ఉంటారు. అంతే, అవును. ఆయన అక్కడ భీమవరం రామాంజనేయులు ఒకరు, తర్వాత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ పార్టీలు మారినా ఆత్మలు ఇక్కడే ఉంటాయి. అంటే వేరే గుర్తుతో గెలిచిన వాళ్ళు గెలిపించుకున్నారు ఒక రకంగా వీళ్ళు. మరి అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు అది నిజంగా కమిట్మెంట్తో పోయిన ఒకవేళ జగన్కి కాదనుకున్నప్పుడు ఈ జనసేనలోనే ఉన్నటువంటి ఒరిజినల్ జనసేన వాళ్ళకి ఇచ్చిన లెక్క ఉండేది. అసలు ఈ పేరు ప్రపోజ్ చేసిందే పవన్ కళ్యాణ్. అదే కదా, ఇంకేంటి అక్కడ. అంటే ఒక నామినేటెడ్ పదవి ఇచ్చినట్టే దీన్ని కూడా కీలక పదవిని కూడా ఇంకా వాళ్ళకి కట్టబెట్టినట్టు అనుకోవాలేమో. అందుకే పవన్ కళ్యాణ్. కానీ ఇందులో అంటే ఇది కోల్పోవడం, ఒక రకంగా ఉన్న మంచి అవకాశాన్ని వదులుకోవడం జగన్ వాళ్ళేనా? అతను ఏం చేస్తాడు, ఇవ్వాల్సిన వాళ్ళు ఆపేస్తే. అంటే చెప్పిన రీజను ప్రతిపక్షం అసెంబ్లీకి రావట్లేదు, ఎవరో మాట్లాడట్లేదు, ఇంకా అలాంటప్పుడు ఈ పదవి చంద్రబాబు గారు దిగిపోయిన తర్వాత వీళ్ళు కూడా వెళ్ళలేదు కదా. అంటే అప్పుడు అయిపోయింది కదా అది. అదే మరి స్టార్టింగ్ నుంచి వెళ్ళట్లేదు. కాదు అప్పుడు కూడా తర్వాత కదా వచ్చింది, పయ్యాలు క్యాసెట్ ఇచ్చారు తర్వాత వచ్చినప్పుడు. కాబట్టి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, సాకు. ఇప్పుడు అంటే ఇచ్చి వేస్ట్ అవుతుంది కదా అనేది కదా వీళ్ళు తెలిసి. అది కూడా కాదు, పెద్దిరెడ్డి పేరు పంపించారు, పెద్దిరెడ్డికి ఇవ్వడం వాళ్ళకి నచ్చలేదు. అదే కనుక ఇంకెవరి పేరన్నా చెప్తే వీళ్ళు ఒప్పుకునేవాళ్ళేమో. వీళ్ళు తెలివైన వ్యూహంలో విఫలమయ్యారు. అప్పుడు ఏం చేయాలా, ఏ చంద్రశేఖర్ పేరో పెట్టాలా, ఎస్సీ ఎవరినో పెట్టి వాళ్ళకి ఇవ్వలేదు అదిగో చూసారు ఎస్సీకి అన్యాయం అని మాట్లాడాలి. అట్లాంటి గేమ్ వేయడంలో చంద్రబాబు గారు సిద్ధస్తుడు. బీసీకో ఎస్సీకో ఇచ్చి అదిగో బీసీకి అన్యాయం చేశారు, ఎస్సీ ఇప్పుడు రాజ్యసభ రాదని తెలిసినా కూడా రాజ్యసభలో పోటీ పెట్టి బీసీని ఓడగొట్టారు, ఎస్సీని ఓడగొట్టారు అని అంటే చెప్తారు. ఆయన రాజకీయం 24 గంటలు రాజకీయం చేస్తారు. ఇలా అంటే జగన్ గారికి ముందు ఏం జరుగుద్ది అనేది ఊహించలేరు. అంటే అవునా, కావాలంటే అడ్డుకుంటారని తెలుసు ఈయనకి. కాకపోతే ఈయన పెద్దిరెడ్డి గారిని సాటిస్ఫై చేయడానికేమో నేను ఇంత పెద్ద దిద్దాం అనుకున్నాను అలా ఆపారని. కాబట్టి ఈ గేమ్ ఆడతారని అనుకోలేదేమో జగన్ గారు, అడ్డుకుంటారు పదవి ప్రతిపక్షం రాకుండా. న్యాయపరంగా దీని మీద ఇంక పోరాటం ఏముండదు, ఏముండదు. కోర్టుకి వెళ్తే అవుతుంది కోర్టు.
అంతే, నాకేం సంబంధం అంటది. శాసన వ్యవస్థకు సంబంధించి. రైట్, చూద్దాం. మొత్తానికి పిఎస్సి చైర్మన్ పదవి అయితే కోల్పోయింది వైఎస్ఆర్సీపీ. ఇప్పటివరకు వచ్చిన ఒక రాజకీయ సాంప్రదాయం ఏదైతే ఉందో అది ఇప్పుడు దారి మళ్ళింది, మిత్రపక్షానికి వెళ్ళింది పదవి. అది రేపొద్దున ఇదే కంటిన్యూ అవుతుందా? రేపొద్దున మళ్ళీ ఒకవేళ అధికారం మారినా వేరే పార్టీ వచ్చినా ఈ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తుందా? చూద్దాం.